వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ మిడ్ నైట్ టాక్స్ చూద్దామండి. సో నైట్ మనకు ఆఫ్టర్ ఎపిసోడ్ లైవ్ లో శ్రీజకి మనీష్కి గొడవ అయింది. శ్రీజ వరస్ట్ అబ్బా, ఎందుకంటే మనీష్ ని క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టుగా మాట్లాడింది. ఆ అమ్మాయి అసలు ఈ మనీష్ ఆ రోజు శ్రీజని నామినేట్ చేసి ఉంటే బాగుండేది, అలా వదిలేశాడు కదా, అందుకే ఇది లేట్ అయిపోయింది ఇష్యూ. సో ఎందుకంటే అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట, అక్కడ గొడవ. అట్లనే ఇంకొకటి తమ్నెల్ పైన పెట్టాను కదా, భరణి కట్టప్పల మారాడా, ఎందుకంటే వెన్నుపోటు పొడిచాడా, అది కూడా చూద్దాము ఎందుకు అనేది. అలాగే బిగ్ బాస్ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు కంటెస్టెంట్స్కి, అదేంటనేది కూడా చూద్దాము. ఆ టాస్క్ మొత్తానికి వీళ్ళకు కాలరాత్రి అయింది, వీళ్ళు పడుకోలేదు అసలు రాత్రి. నేను చాలాసేపటి వరకు చూశాను, ఇంకా వాళ్ళు ఆ టాస్క్ కూడా వాళ్ళకు అవర్స్ పెరిగిపోతుంది, ఇంకా వాళ్ళు చాలాసేపు మెల్కొనే ఉంటారు. సో అది కూడా క్లియర్గా చూద్దాము. ఏంటంటే ఫస్ట్ ఒక టాస్క్ వస్తుంది, అదేంటంటే ఇట్లా టెలిఫోను బజర్ టాస్క్ అనమాట. ఇద్దరు టీమ్మేట్స్ ఒక్కటేసారి వీళ్ళని ఒక రూమ్లో, వీళ్ళని గార్డెన్ ఏరియాలో వాళ్ళని ఒక రూమ్లో వస్తాడు, టెనెంట్స్ ఏమో ఒక రూమ్లో, గార్డెన్ ఏరియాలో ఏమో వీళ్ళు ఉంటారు. సో అప్పుడు ఆ టైమర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ టైమర్ స్టార్ట్ అయినప్పుడు టక్కుమని బజర్ నొక్కి వెంటనే ఫోన్ కాల్ మాట్లాడాలి. ఈ బజర్ ఏంటి అంటే ఇద్దరు ఒకవేళ వాళ్ళొక రూమ్లో వీళ్ళొక రూమ్లో అనుకో, ఇద్దరు ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి కొడితే టైం పెరుగుతుంది, ఎవరన్నా ఒక్కరు కొడితే వాళ్ళకి టైం తగ్గుతుంది. ఇట్లా అనమాట కాన్సెప్ట్. సో ఒక్కరే కొట్టారు అనుకుని వాళ్ళకి 3-4 అవర్స్ తగ్గిపోతుంది, 0 కూడా వచ్చేస్తుంది. ఇద్దరు ఒకటేసారి కొడితే 2-3 గంటలు ఇద్దరికి పెరుగుతుంది. ఇక ఇక్కడ వీళ్ళిద్దరు కొడతారు, కొట్టి ఏంటంటే కరెక్ట్గా టైమర్ స్టార్ట్ కాగానే కొట్టి ఫోన్ కాల్ చేయాలి. ఫోన్ కాల్ చేసేసి అక్కడ ఉన్న వేరే వాళ్ళకు, అంటే ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు కాల్ చేసి మాట్లాడి కన్విన్స్ చేయాలన్నమాట. అంటే మీరు కొట్టకుండి మేము కూడా కొట్టము, ఎందుకంటే ఇద్దరము నామినేషన్లు ఉన్నాము, ఇద్దరికి ఇంకా టాస్క్లు ఆడే ఆపర్చునిటీ వస్తుంది. ఇట్లా ఇద్దరు ఇక్కడ ప్రియా, శ్రీజ, మనీషు అటు సైడు వాళ్ళు, ఇంకా రీతు, సంజన, అలాగే ఇమ్ము, రాము, తర్వాత వీళ్ళంతా, ఇంకా తనూజ, వీళ్ళంతా ఒకరికొకరు ఫోన్ ఇచ్చుకుంటే ఒక 1/2 అవర్ స్పెండ్ చేయాలి. సో వీళ్ళు స్ట్రాటజీస్ ఉపయోగించి, వాళ్ళు స్ట్రాటజీస్ ఉపయోగించి, మేము కొట్టలేదంటే మేము కొట్టలేదు, వీళ్ళు ప్రామిస్లు మేము నిజంగా కొట్టలేదని ప్రామిస్, వీళ్ళు మేము కొట్టలేదు అని. వీళ్ళు అయితే టెనెంట్స్ మాత్రం ప్రామిస్లు, గాడ్ ప్రామిస్లు చేయలేదు కానీ వీళ్ళు చేసిర్రు. కానీ వీళ్ళు ఆల్రెడీ కొట్టేసిరు, వాళ్ళు కూడా కొట్టేసిరు. ఫస్ట్ ఇట్లా టైమర్ స్టార్ట్ అయిన 3-4 సెకండ్స్లోనే కొట్టేసుకున్నారు. మనకు తర్వాత మనకు చూపెట్టారు కానీ ఆ కన్వర్జేషన్ బట్టి అర్థమైపోతుంది అనమాట వాళ్ళు కొట్టేసుకున్నారు అని. కొట్టేసుకొని ఇక్కడ ఏంటి వీళ్ళు మనీష్కి శ్రీజకి ఎందుకు గొడవ అయింది అంటే, మీకు ఇక్కడ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఎందుకు గొడవ ఏంటంటే ఈ శ్రీజ తన స్ట్రాటజీసే చెప్తుంటుంది, మనీష్ని మాట్లాడనివ్వదు, ఎవరిని మాట్లాడనివ్వదు. సో ఇంకా మనీష్కి కోపం వస్తారు, ప్రతి దాంట్లో నువ్వేనా, ప్రతిదీ నువ్వు మాట్లాడుతుంటేనే మేము వినాలా, మాది వినవా అని అంటే కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. ఈమెనేమో ఇది నీ క్యారెక్టర్, ఇది నీది బయటపడింది అని గట్టిగా అరుస్తుంటుంది. యాక్చువల్గా శ్రీజ వరస్ట్ అబ్బా, ఎందుకంటే ప్రతి దాంట్లో తనదే స్క్రీన్ స్పేస్ ఉండాలి, తనే ఉండాలి, తనే మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు మాట్లాడద్దు, ఇంకా అది ఆమె క్యారెక్టర్. సో ఇంకా ఎదుటోళ్ళ క్యారెక్టర్ మీద దొబ్బేసింది. మరి ఆ రోజు మనీష్ బుర్ర దొబ్బిందా, మైండ్ దొబ్బిందా? మరి ఆ రోజు వాళ్ళిద్దరిని నామినేట్, నువ్వు ఆ రోజు అంతగానో ఏడ్చినప్పుడే వాళ్ళని నామినేట్ చేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఈ వరస్ట్ వ్యవహారం అంతా? ఆ రోజే బంగారం వాళ్ళని నామినేట్ చేస్తే కొంచెం అన్నా నీకు, అంటే నీ టాలెంట్ తెలిసేది జనాలకి. నీ టీం వాళ్ళని నువ్వే ఏమంటారు నామినేట్ చేసి నువ్వు మంచిగా బయటకు వచ్చేటోనివి కదా. భరణి మీద, రీతి మీద పాయింట్స్ లేనప్పుడు వాళ్ళ మీద నామినేట్ చేసి ఏం లాభం, మంచి ఎలివేట్ అయ్యేటోనివి కదా ఆ రోజు. ఇప్పుడేం లాభం, అరిచి ఒట్టిగా అరుస్తున్నావు, నామినేషన్స్కి వస్తే మాత్రం ఓన్ టెనెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, కరెక్ట్ కాదు కదా. సో అట్లా జరిగింది. ఇంకా తర్వాత మన హరీష్ గారు వచ్చి ఒక్కొక్కరిని, నీ అభిప్రాయం ఏంటి, నీదేంటి. సో ఏంటంటే మనం బజర్ కొట్టేద్దాము, అట్లనే వెంటనే ఫోన్ కాల్ 1/2 అవర్ మాట్లాడదాం వాళ్ళు కొట్టకుండా అంటారు. ఇట్లా ప్లాన్ చేసుకుంటారు అనమాట. తర్వాత ఇక టైమర్ టాస్క్ అయిపోయింది, ఇద్దరు కొట్టేసిర్రు. ఇక అటు సైడ్ ఏం జరుగుతుందంటే ఆర్గ్యుమెంట్, తనుజ రీతు వీళ్ళు తనుజ రీతు చెప్పింది, అక్కడ టెనెంట్స్ వాళ్ళు మొత్తం సంజన, ఇమ్ము వాళ్ళు విన్నారు. ఇక సంజన అంటుంది నెక్స్ట్ టాస్క్ వస్తే మేము చెప్తే మీరు వినాలంటది. ఇక సంజన కొంచెం తెలుసు కదా, తనదే ఉండాలి అన్నట్టు చూస్తుంది. ఇది టాస్క్ అనమాట. ఇక బిగ్ బాస్ వార్నింగ్ ఏంటంటే వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుర్రు, తెలుగు రానోళ్ళు కూడా తెలుగు మాట్లాడుతుంటే మీరు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుర్రు, మీరు బిగ్ బాస్ రూల్ అతిక్రమిస్తుర్రు. అలాగే బ్లైండ్ చేసినప్పుడు కూడా కిందికెళ్ళి చూస్తున్నారు. ఇవన్నీ బగ్గా వేసుకొని ఇంకా వాళ్ళకు అసలు మానన్న టాస్క్ ఇవ్వడు, చాలాసేపు నిల్చోబెడతాడు. ఇంకా వాళ్ళకి రాత్రంతా ఇదే ఫుల్ కోటింగ్ అయిందనమాట, ఫుల్ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి.
ఇంకా సారీ చెప్తారు. మళ్ళీ అయినా కూడా ఇంగ్లీష్, ఇప్పుడు మన మనీష్ ఇంగ్లీషే వస్తుంది నోట్లకి. ఆ ఫ్లోర్ రాని అమ్మాయి కూడా ఏదో తెలుగు ప్రయత్నం చేస్తుంది. సంజన తెలుగు మాట్లాడుతుంది. మరి ఈ మనీష్ వీళ్ళు ఎందుకు రూల్స్ అతిక్రమించి ఇంగ్లీష్ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మాట్లాడొద్దని ఉంది కదా. సో అది మ్యాటర్. తర్వాత మన భరణి గారు ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటారు కదా, ఆ ఫోన్లో కన్విన్స్ చేయాలన్నమాట ఎదుటోళ్ళకి. అక్కడ తనుజ ఉండి భరణి గారికి అంటే భరణి బజర్ కొట్టారా నాన్న అంటే బజర్ అంటాడు. సరిగా చెప్పాడనమాట. అంటే అర్థమైపోయింది నాన్న అక్కడ సైలెంట్గా ఉన్నాడంటే ఏదో అయి ఉంటుంది, నాకు కరెక్టే చెప్తాడు అని ఈమె ఊహించుకుంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ బాగుంది భరణి అండ్ తనుజ. నాకేంటంటే ఇక్కడ క్లియర్గా చెప్పలేదు, ఎందుకంటే భరణి గారు అటు ఉన్నా కూడా టెనెంట్స్ సైడ్ ఉన్నట్టే. ఫస్ట్ ఆ టాస్క్లో బాగానే ఆడాడు, కానీ ఈ టాస్క్ వచ్చేసరికి కొంచెం ఎందుకో ఆయన దూరం ఉంటుండు, ఎక్కువ ఉండట్లేదు. కానీ టాస్క్ అంటే టాస్కే ఉండాలి. ఇప్పుడు ఒకరికి బాండింగ్ ఒకరికి ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకు ఇది అయినట్టుగా ఉండద్దు కదా అని నాకు అనిపించింది. సో అక్కడ కొంచెం సైలెంట్గా ఉండి ఎక్కువ మాట్లాడలేదు అనిపించింది. సో ఇదనమాట. ఇంకా చాలాసేపు పడుకోలేదు, ఇంకా ఎక్కువ ఏం లేదు, మెయిన్ పాయింట్స్ అయితే ఇవే. సో ఖచ్చితంగా లైక్ చేయండి, నా వీడియోస్ నచ్చితే. ఇంకా నా ఇన్స్టా లింక్ కూడా కింద ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి, స్టోరీస్ పెడుతూనే ఉంటాను. సో ఇంకా ముందు మనకు క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరయ్యారో అవన్నీ కూడా నేను అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. ఖచ్చితంగా నా ఇన్స్టాని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.